నువ్వు ఒక డిజిటల్ సర్క్యూట్‌ని పర్ఫెక్ట్‌గా డిజైన్ చేసినా కొన్ని సార్లు ఫెయిల్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే సీమోస్‌లో సిగ్నల్స్ పర్ఫెక్ట్‌గా 0 ఆర్ 1 ఉండవు. కొన్ని రియల్ సర్క్యూట్స్‌లో అయితే ఎవ్రీవేర్ నాయిస్ ఉంటుంది. ఫస్ట్ మనం నాయిస్ మార్జిన్ గురించి డిస్కస్ చేద్దాం. నువ్వు ఒక డిజిటల్ సర్క్యూట్‌ని రిలయబుల్‌గా చేయాలి అనుకుంటే నువ్వు నాయిస్ మార్జిన్‌ని యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది సిగ్నల్ ఎంత నాయిస్‌తో టాలరేట్ అవుతుంది వితౌట్ చేంజింగ్ ఇట్స్ లాజిక్ అనేది మనకి క్లియర్‌గా చెప్తుంది. ఇందులో 2 టైప్స్ ఉంటాయి. హై నాయిస్ మార్జిన్, లో నాయిస్ మార్జిన్. హై నాయిస్ మార్జిన్ ఉంటే అది మోర్ రిలయబుల్ సర్క్యూట్. నెక్స్ట్ ఇన్వర్టర్ లాజిక్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సీమాస్ ఇన్వర్టర్‌లో 0 ఆర్ వీడీడీ ఎగ్జాక్ట్‌గా స్విచ్ అవ్వదు. ఎందుకంటే ట్రాన్సిషన్ లాజిక్ వల్ల. ఒకవేళ నాయిస్ ఆ సిగ్నల్‌ని రాంగ్ రీజియన్‌లోకి పుష్ చేస్తే అవుట్‌పుట్ ఫ్లిప్ అవుతుంది. మనకి ఎర్రర్స్ వస్తాయి. నెక్స్ట్ ఫైనల్‌గా సిగ్నల్ ఇంటిగ్రిటీ. సిగ్నల్ ఇంటిగ్రిటీ అంటే సిగ్నల్ దాని ట్రావెలింగ్ టైమ్‌లో ఎంత క్లీన్‌గా ఉంటుంది అనేది మనకు చెప్తుంది. ఎందుకంటే దీనివల్ల కొన్ని ఎర్రర్స్ వస్తాయి. లైక్ క్రాస్ టాక్, గ్రౌండ్ బౌన్స్, డిలే డిస్టార్షన్ ఇలాంటి ఎర్రర్స్ రాకుండా సిగ్నల్ ఇంటిగ్రిటీని యూజ్ చేసుకుంటారు. హై స్పీడ్ చిప్స్‌లో ఇదొక బిగ్ ఇష్యూ అనమాట. రియల్ ఇండస్ట్రీస్‌లో ప్రాసెసర్స్‌లో అయితే ఇలాంటి స్మాల్ నాయిస్ వచ్చినా కూడా టైమింగ్ ఎర్రర్స్ ఆర్ ఫెయిల్యూర్స్ అనేవి వస్తాయి. ఇక్కడ దాకా చూసారు కాబట్టి మీకు కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నాను. జనరల్‌గా ఒక సీమాస్ సర్క్యూట్స్‌లో లో నాయిస్ మార్జిన్ ఉన్నప్పుడు లాజిక్ ఎర్రర్స్ ఎందుకు వస్తాయి? తెలిస్తే మర్చిపోకుండా కామెంట్స్‌లో చెప్పండి. ఈ రీల్‌ని మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి కాబట్టి రీల్‌ని లైక్ చేసి పేజ్‌ని ఫాలో చేసుకోండి. నెక్స్ట్ రీల్‌లో మళ్ళీ కలుద్దాం.